సెమినార్ పూర్తి చేసుకుని గ్రీష్మ ఆనందంగా ఇంటికొచ్చింది. ప్రపంచంలో స్నేహం కంటే గొప్పది ఏదీ లేదు. సృష్టిలో తీయనిది స్నేహమే అని తనిచ్చిన ఉపన్యాసం అందర్నీ మెప్పించింది. అప్పుడే తన స్నేహితురాలు పూజ నుండి ఫోనొచ్చింది. ఆఫీస్ పని మీద నెల రోజున అమెరికా వెళ్తున్నానని తన కూతురు ప్రతిమను గ్రీష్మ దగ్గర ఉంచాలని కోరింది పూజ. బయటికి సరే అని చెప్పినా గ్రీష్మ తన భర్త వసంత్ దగ్గర అసహనం వ్యక్తం చేసింది. నేను లెక్చరర్ని, ఒక పిల్లాడిని నెల రోజులు చూసుకోవడం నా వల్ల కాదు అని విసుక్కుంది. థియరీలో స్నేహం గురించి గొప్పగా చెప్పి ప్రాక్టికల్గా సాయం చేయలేకపోతున్నావని వసంత్ ఆమెను సున్నితంగా మందలించాడు. ప్రతిమ ఇంటికొచ్చింది. కానీ గ్రీష్మ ఆమెను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోయింది. బయట రెస్టారెంట్కెళ్తే ఖర్చవుతుందని తన సొంత కూతురును కూడా వెళ్ళనివ్వలేదు. ప్రతిమ కోసం చేస్తున్న ఖర్చును చూసి గ్రీష్మ లోలోపల ఎంతో బాధపడసాగింది. నెల రోజుల తర్వాత పూజ తిరిగొచ్చి తన కూతురిని జాగ్రత్తగా చూసుకున్నందుకు గ్రీష్మకు ఒక లెదర్ బ్యాగ్ బహుమతిగా ఇచ్చింది. అందులో 50,000 విలువైన లేటెస్ట్ ల్యాప్టాప్ ఉంది. అది చూసిన గ్రీష్మ ఒక్కసారిగా షాక్ గురైంది. తను 10,000 కట్ చేయడానికి వెనకాడుతుంటే పూజ మాత్రం అంత గొప్ప బహుమతినిచ్చింది. తన స్వార్థాన్ని తలుచుకుని గ్రీష్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. పూజ స్నేహం స్వచ్ఛమైందని, తన స్నేహంలోనే లోపం ఉందని గ్రహించి గ్రీష్మ కన్నీరు పెట్టుకుంది.